హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రేమపూర్వక ఈ 10వ మాసము చాలా త్వరితంగా గడిచిపోయింది. నాకు అనిపిస్తుంది అలా. మరి మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు గానీ, నాకైతే త్వరితంగా గడిచిపోయిందేమో అనిపిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! నిజమే ప్రియులారా, 10వ మాసంలో ఆఖరి ఉపవాస విజ్ఞాపన కూడికకి మనం వచ్చి ఉన్నాం. అంటే ఈ రోజుతో ఈ నెల వెళ్ళిపోతుంది. మళ్ళీ రేపటి దినం క్రొత్త నెలలోకి మనం అడుగుపెట్టబోతున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా! నిజమే ప్రియులారా, కాలము చాలా సంకోచితంగా ఉంది. దినములు గాలికి ఎగురు పొట్టు వలె గడిచిపోతున్నాయి. మరి మన స్థితిగతులు, మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇంకా మనం అలాగే ఉన్నామా? మనం ఏమైనా ముందుకు వెళ్తున్నామా? రోజు ఉన్నట్లుగానే ఉంటున్నామా? లేదా మనలో ఏమైనా మార్పు, రోజు రోజుకి మార్పు ఏమైనా వస్తుందా? ఆలోచించండి ప్రియులారా. మనము రోజులు గడిచిపోతున్నాయి. అంటే మన ఆయుష్ కాలం ఒక్కరోజు గడిచిందంటే మన ఆయుష్ కాలంలో ఒకరోజు తిరిగిపోయింది, తగ్గిపోతుంది. అది ఇంకొక విషయం ఏంటంటే, ప్రభువు రాకడ త్వరగా ఆసన్నమైపోతుంది అని. ఏ రోజు రాబోతాడో తెలియదు, ఈ క్షణమో మరుక్షణమో. కానీ ఇంకా నువ్వు అలాగే ఉంటే, ఇంకా నువ్వు ఆ స్థితిలోనే ఉంటే, రేపు ఆయన వచ్చినప్పుడు మరి ఆయన ముందు నువ్వు ఎలా నిలబడాలి? ప్రభువా, నేను ఇంకా సిద్ధపడలేదయ్యా అంటావా? లేదా నా వస్తువుని తీసి నేను పక్కన పెట్టానయ్యా అంటావా? లేదా బుద్ధి లేని కన్నికల్లాగా గుమ్మం దగ్గర ఆగిపోతావా? ఆలోచించండి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియులారా, లూకా శుభవార్త 24వ అధ్యాయం 16వ వచనంలోకి మనం వెళ్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మన సహాయం చేయను గాక. వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కనులు మూయబడెను. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటండి? వారు ఆయనను గుర్తుపట్టకోకుండా వారి కనులు మూయబడింది. ఎంత దారుణమైన పరిస్థితి వచ్చింది, ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చింది పిల్లారా. వారు గుర్తుపట్టకుండా వారి కనులు మూయబడ్డాయి. వారితోనే ఉన్నాడు ప్రభు. అక్కడ మన సందర్భం చూసినట్లయితే ఎంఐ మార్గం గుండగా ప్రభు వారు వెళ్తున్నాడు. ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారండి? ఎంఐ మార్గం గుండగా పైన వెళ్తున్నారు. ఇద్దరు మనుషులు ఒకరు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఇద్దరు శిష్యులు, ప్రభువారి శిష్యులు ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తుంటే వారి వెనక వారితో పాటు ప్రభు ఉన్నాడు. వారితో పాటే మాట్లాడుతున్నాడు. కానీ వారు ఆయన గుర్తించలేకపోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా! మరి ఆయనతోనే ప్రతిదినం ఆయనతోనే ఉన్నారు. ప్రతిదినం ఆయనతోనే నడిచారు, ఆయనతోనే తిన్నారు, ఆయనతోనే జీవించారు. ఆయన జీవించిన కాలం అంతా కూడా. మరి ఈ రోజున 3 దినాలే గడిచాయి, ఎక్కువ దినాలు గడవల. 3 దినాలే గడిచాయి ఆయన మరణించి, ఆయన దూరం అయ్యే వారికి 3 దినాలే గడిచాయి. మరి ఆ 3 దినాలు గడవగానే ఆయన వారితో కూడా నడుస్తుంటే ఆయన ఎవరో వాళ్ళు గుర్తుపట్టలేకపోతున్నారు. కారణం ఏంటి అంటే, వారాయన కనులు గుర్తుపట్టలేనమ్మకుండా వారి కనులు మూయబడ్డాయి.
వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడ్డాయి. నిజం పిల్లరా, ఆయన వచ్చినప్పుడు మనం గమనించలేకపోతామేమో, ఆయన స్వరం మనం వినలేకపోతామేమో, ఆ కడపూరు శబ్దం మన చెవుల దగ్గరికి రాలేకపోతుందేమో, ఆ స్వరాన్ని మనం వినలేకపోతామేమో. ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చినాడు, త్వరగా రండి. ఆ శబ్దం మనం వినగలమా? పక్కనుండి ఆయనకి వాళ్ళు చూడలేకపోతే మరి మనలాంటి వారి చెవులు పనిచేస్తాయా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కనులు మూయబడి ఉన్నాయి. ప్రభువే మాట్లాడుతుంటే వారు ఆయన గుర్తుపట్ల, వారితోనే నడుచుకుంటూ వెళ్తున్నాడు, మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు. ఇది మొత్తం ముగ్గురు కలిసి మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. కానీ పక్కున్నది ప్రభు అన్న సంగతి గుర్తుపట్టలేకపోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకు వారు గుర్తుపట్టలేదంటే దానికి కారణం ఉంది. దానికి కారణం ఉంది. కానీ నీవు గుర్తుపట్టగలవా? ఆయన రాకడ నువ్వు సిద్ధపడి ఉన్నావా? ఆయన వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి నువ్వు సంసిద్ధంగా ఉన్నావా? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సరే, వాక్య భాగంలోనికి వెళ్దాం. ఇప్పుడు ఆ మార్గం గుండగా ఇద్దరు మనుషులు నడుచుకుంటూ వెళ్తున్నారు. అంటే ఈ మనుషులు ఎవరో అనుకోకండి, ఆయన శిష్యులే. 70 మంది శిష్యుల్లో ఇద్దరు వీళ్ళు. ఎవరండి? 70 మంది శిష్యులు ముందుగా ప్రభు సిద్ధపరిచిన 70 మందిలో ఇద్దరు. 12 మందిలో వాళ్ళు కాదు, 70 మందిలో ఇద్దరు. దేవునికి మహిమ కలుగునుగా. మాట్లాడుకుంటూ యెరూషలేము నుంచి పక్కనున్న గ్రామానికి మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. మాట్లాడుకుంటూ వెళ్తుంటే వారితో పాటు ఈయన కూడా కలిశాడు. మధ్యలో ఈయన కూడా కలిశాడు. చూడండి, ఆ మాటలు చూడండి. అదే లోకా శుభవార్త 24వ అధ్యాయం 19వ వచనం నుంచి రండి. ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు చెప్తున్నారు, ఏమని? నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలను వాక్యములోను శక్తి గల ప్రవక్త ఉండెను. హల్లెలూయా. చూసారా పిల్లారా, వాళ్ళిద్దరూ శిష్యులు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. అరే, ఇలా జరిగింది ఏంటి, ఎంత జరిగింది? ప్రధాన యాజకులను పెద్దలను వీళ్ళందరూ కలిసి ప్రభువారిని సిలువేశారు, అది మన అందరికీ తెలుసు. కానీ ఆయన 3వ రోజు లేచాడు అని చెప్పుకుంటున్నారు, స్త్రీలు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే సమాధి దగ్గరికి వెళ్ళారు, చూశారు, సమాధిలో లేరు. ఇప్పుడు దాని గురించి చర్చ జరుగుతుంది అక్కడ. సమాధి ఖాళీగా ఉంది, ప్రభు ఏమయ్యాడు? కొంతమంది కనపడ్డాడంట, ఆ స్త్రీకి కనపడ్డాడంట అని ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తున్నారు. తర్వాత ఇంకొకరు కనపడ్డారంట, ఇంకొకరు కనపడ్డారంట అని వీళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ వాళ్ళిద్దరే సంభాషించుకుంటూ వెళ్తుంటే వారితో పాటు నా ప్రభు కూడా నడుచుకుంటూ వెళ్తున్నాడు. వెళ్తూ వెళ్తూ ఏమైంది అని అడిగాడు. ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు చెప్తున్నారు, ఏమంటే నజరేయుడైన యేసు గురించి ఈ సంగతులే మేము మాట్లాడుకుంటున్నాం. ఆ నజరేయుడైన యేసును గురించిన సంగతులే మేము మాట్లాడుకుంటున్నాం. అయ్యా, అది ఏంటంటే ఆయన ఎలా చూడండి, అది ఏంటంటే ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఆ శిష్యులు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, ఇప్పుడు ప్రభు గురించి సాక్ష్యం ఇస్తున్నారు. ఎలాగూ అంటే ఆయన ఎలా చనిపోయాడో ఇవన్నీ మాట్లాడారు. కానీ ఆ సాక్ష్యం ఏంటంటే, దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను ఆయన క్రియలలోను వాక్యములోను శక్తి గల ప్రవక్త ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే యేసుప్రభు వారి గురించి వాళ్ళు చెప్తున్న మాట, యేసుప్రభు వారి గురించి వాళ్ళు చెప్తున్న మాట, సాక్ష్యం ఇస్తున్నారు. ఇదిగో ఆ యేసు ఎవరు అనుకుంటున్నావు?
ఆ నజరుడైన యేసుని గురించి మేము మాట్లాడుకుంటున్నాం. ఆ సంగతులే మేము మాట్లాడుకుంటున్నాం. అసలు ఆ సంగతి గురించి నీకు తెలీదా? అసలు ఏం జరుగుతుందో నీకు తెలీదా? నువ్వు ఇక్కడ యెరూషలేములో ఉంటున్న వాడివే కదా, నీకు తెలీదా? సరే మేము ఆ మాట చెప్తాం విను. ఆయన అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలలోను వాక్యములోను శక్తి గల ప్రవక్త అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన గురించి ముందుగా మా పలుకుతున్న మాట అంటే సాక్ష్యం వస్తుంది. అక్కడ ఆయన ఎవరో బయలుపరుస్తున్నా, ఆయన ఎవరో బయలుపరుస్తూ చెప్తున్నాడు. దేవుని ఎదుట ప్రజలందరి ఎదుట, అంతేకాదు క్రియలలోను ఇంకా వాక్యములోను ఆయన శక్తివంతుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని ఎదుట ఎలా ఉండాలో అలా ఉన్నాడు ఆయన. ప్రజలందరి ఎదుట ఎలా ఉండాలో అలా ఉన్నాడు ఆయన. క్రియలలో చూస్తే ఆయన ఎలా ఉండాలో అలా ఉన్నాడు. వాక్యంలో చూస్తే ఆయన ఎలా ఉండాలో అలా ఉన్నాడు. క్రియల్లో ఎలా ఉన్నాడు, దేవుని ఎలా ఉన్నాడంటే దేవుని భయభక్తులు కలిగి ఉన్నాడు. తండ్రి నీ చిత్తము తప్ప నా చిత్తము కాదు, నీ చిత్తమే నేను నెరవేర్చడానికి వచ్చినాను, నీ చిత్తమే సిద్ధించును గాక. తండ్రికి లొంగిపోయి ప్రభువు దగ్గర ఎలా ఉండాలో, దేవుని దగ్గర ఎలా ఉండాలో ఆయన ఉన్నాడు. మనుషులతో ఎలా ఉండాలో అలా ఉన్నాడు. క్రియల రూపంలో చూస్తే గుడ్డివారు కుష్ఠ రోగులు అందరూ బాగుపడుతున్నారు. చనిపోయిన వాడు లేస్తున్నాడు. ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకరాలు జరుగుతున్నాయి. క్రియలలో అది చూపిస్తున్నాడు. ఆయన నడవడికని క్రియలో చూపిస్తున్నాడు. ఆయన ఫలితాన్ని క్రియలో చూపిస్తున్నాడు. అన్ని కూడా క్రియలోనే చూపిస్తున్నాడు. క్రియలలోను అంటే దేవుని దగ్గర ఎలా ఉండాలో క్రియలో చూపించాడు. మనుషులు ఎదుట ఎలా ఉండాలో క్రియలో చూపించాడు. ఆయన చేస్తున్న పనులన్నీ కూడా క్రియలో చూపించాడు. వాక్యములోను వాక్యం ఆయన ఎక్కడ కూడా పొల్లు పోకుండా ఆయన ఏది చెప్పాడో అదే నెరవేరుస్తున్నాడు. వాక్యం ఏదైతే చెప్తున్నాడో ఆయన జీవితం అలాగే ఉంది. వాక్యానుసరమైన జీవితమే ఉంది. ఎక్కడ మార్పు లేదు. ఆ వాక్యం, ఆయన చెప్పే వాక్యం ఎలా ఉందంటే పరలోకంలోంచి దేవుడు చెప్పిన మాటనే ఏం చెప్తున్నారు. అన్నిట్లోనూ శక్తి గల ప్రవక్త అయి ఉన్నాడు. ఇవన్నీ కూడా శక్తి గల ప్రవక్తే జరిపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక అని సాక్ష్యం ఇస్తున్నారండి. ఆయనకే చెబుతున్నారు. ఒకప్పుడు అడిగారు, నన్ను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అని చెప్పి ప్రభు అడిగారు. నన్ను గురించి ఏమనుకుంటున్నారంటే నీవే మెస్సవి అని, నీవే మా రక్షకుడు అని ప్రజలు అనుకుంటున్నారయ్యా అని చెప్పారు. దేవునికి మహిమ కలుగునుగాక. కానీ ఇక్కడ వీళ్ళు కూడా అదే చెప్తున్నారు, అయ్యా నీవు ఆయన గురించి ఎరగవా, అయితే విను, ఆయన గురించి ఆ సంగతులు మేము చెప్తాం. ఏంటంటే ఆయన దేవుని ఎదుట ఎలా ఉన్నాడండి, ప్రజల ఎదుట ఎలా ఉండాలో అలా ఉన్నాడండి, క్రియల్లో ఎలా ఉన్నాడండి, వాక్యానుసారంగా ఉన్నాడండి, శక్తి గల ప్రవక్తే ఉన్నాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 25వ వచనం. అందుకు ఆయన, ఓ అవివేకులారా, చూసారా ఇవన్నీ వాళ్ళు చెప్పి అన్ని చెప్తున్నారు, కానీ పక్కనే ఉన్నది ఎవరో గుర్తుపట్టలేకపోతున్నారు. ఆయనతో నడుచున్న వారు ఎవరో గుర్తుపట్టలేకపోతున్నారు. ఆయనతో మాట్లాడిన వారు ఎవరో గుర్తుపట్టలేకపోతున్నారు. ఆ పక్కన ఉన్న ఆయన్ని ఎరగట్లేదు వారు. అందుకే అంటున్నాడు, ఓ అవివేకులారా, అయ్యో అనవసరంగా సిలువైపడ్డాడండి, అనవసరంగా చనిపోయాడండి, ప్రధాన యాజకుడు పెద్దలు ఆయన బలంతో చంపేశారండి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే ఆయన అంటాడు కదా, అందుకు ఆయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా. దేవునికి మహిమ కలుగునుగా. ఏంటండి ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా. దేవునికి మహిమ కలుగునుగా. అంటే ప్రవక్తలు ముందుగానే ప్రవచించారు ఆయన గురించి, ఆయన పుట్టుక గురించి, తర్వాత ఆయన ఈ లోకంలో చేయబోతున్న కార్యాల గురించి, తర్వాత ఆయన మరణించి 3వ రోజు లేస్తాడనే విషయం అన్ని కూడా ముందుగానే ప్రవచించారు ప్రవక్తలు.
ఈ ప్రవక్తల మాటల్ని వీళ్ళు నమ్మని మందమతులు. దేవునికి మహిమ కలుగుగా. ప్రవక్తల మాటల్ని నమ్మని మందమతులారా అంటుండేవారు. ఓ అవివేకులారా, దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయ. ఇలాగా విశ్వాసం అంటే ఊరుకుంటారమ్మా? ఊరుకుంటారా? విశ్వాసిని ఓ అవివేకులారా, మందమతులారా, చెప్పిన వాక్యం మీరు వినలేదు అంటే ఊరుకుంటారా? కానీ యేసు ప్రభు వాడిన పదజాలం చూసారా? ఆయన ఎంతగా ఇదైపోయాడు. పక్కనే నడుస్తున్న ప్రభుతో అంతకాలం నడిచి 3.5 సంవత్సరములు ప్రభుతోనే నడిచిన వారు, 3.5 సంవత్సరాలు ప్రభువుతోనే ఉన్నవారు, ప్రభుతోనే పడుకున్నవారు, ప్రభుతోనే తిన్నవారు ఆయన గుర్తుపట్టలేకపోతున్నారు. ఆయన స్వరం విన్నవారే, ప్రతి దినం కూడా ఆయన మాట విన్నవారే గుర్తుపట్టలేకపోతున్నారు. మరి వాళ్ళని అవివేకులు అంటాడా? అంటే ప్రవక్తలు ముందుగా చెప్పినట్టుగా అవన్నీ నెరవేర్పు రావాలి కాబట్టి, ప్రవచనాలు నెరవేర్పు రావాలి కాబట్టి ఈ ప్రవచనాలు జరిగాయని వాళ్ళు గ్రహించలేదు కాబట్టి మందమతులారా, అవివేకులారా అన్నారు. మరి మందమతులారా అంటే పక్కనే ఉన్న వాళ్ళని, ఆయన పక్కనే ఉంటే ఆయన కూడా మరి ఆయన గుర్తుపెట్టలేకపోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయ. మందమతులారా, క్రీస్తు ఇలాగో శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని అడుగుతున్నాడు. దేవునికి మహిమ అంటే ముందుగానే చెప్తున్నాడు. క్రీస్తు ఈ లోకానికి వచ్చి శ్రమ పడిన తర్వాత అందరి పాపాలు పరిహరించి ఆయన మహిమలో ప్రవేశించటం, మహిమలో ప్రవేశించాలి. ఇవన్నీ కూడా ముందుగానే ప్రవచించబడ్డాయి కదా, ఇవన్నీ అగత్యముగా జరగాల్సి ఉన్నాయి కదా, ఇవన్నీ జరగాల్సి ఉన్నాయి కదా అని వారితో చెప్పి, దేవునికి మహిమ కలుగునుగాక. ఇవన్నీ ఇలా ముందుగానే జరగాల్సి ఉన్నాయి, ఇవన్నీ అందుకే జరుగుతున్నాయి అని చెప్పి ముందుగానే ప్రభు ఏం చేస్తున్నారు? వారితో చెప్తున్నారు. అందుకే వారిని అన్నాడు అవివేకులారా అన్నాడు, మందమతులారా అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 27 వచ్చిన చూడండి, మోషే దగ్గర నుంచి సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తనను గూర్చిన వచనములు వాటి యొక్క భావాన్ని తెలియజేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మోషే దగ్గర నుంచి ప్రవక్తల వచనములు అన్నిటిలో, వాక్యం అన్నిటిలో భావములన్నీ కూడా వారికి దేవుని గురించి మొత్తం అన్ని కాదు, అంటే ప్రభువుని గురించి, క్రీస్తుని గురించినవి అన్ని వచనములు వాళ్ళకి తెలియ భావములను బోధించారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయ. ఏం చేశాడంటే ఆ లేఖనంలోని తన గూర్చిన వచనములు భావములను వారికి తెలియజేశాడు. మొత్తం అని వివరించి చెప్పేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయ. 30 వచ్చిన చూడండి పిల్లరా, చూడండి, ఇవన్నీ కూడా వారికి బోధించాడు, ముందుగానే తెలియజేశాడు. ఇదిగో పలానా అధ్యాయములో, పలానా వచనంలో, పలానా మాట ఇలా నా గురించి రాయబడి ఉంది, అది క్రీస్తు గురించి ఇలా రాయబడి ఉంది అని అన్ని కూడా ఆ లేఖనంలో వచనంలో భావాలన్నీ కూడా వీళ్ళు ముందుగానే వాళ్ళకి ఆయన ముందే రాసి ఉంచారని చెప్పి వీళ్ళకి అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ వారికి చెప్పుకుంటూ ప్రభు వచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళాల్సిన ఊరు దగ్గరికి వచ్చి ఆ ఇంటికి వచ్చారు. అయ్యా వీనేమో ఇంక దూరం వెళ్ళాలి అని వాళ్ళు గ్రహించి అంటారు, అయ్యా పొద్దుపోయింది, ఈ రాత్రి మాతో ఉండండి, రేపు పొద్దున్నే లేచి మీ ఇంటికి మీరు వెళ్దురు కానీ, మీరు వెళ్ళాలని చోటికి మీరు పొద్దున్నే వెళ్దురు కానీ ఈ రాత్రి మాతో బస చేయండి, చీకట్లో వద్దు, మీరు ఇక్కడ ఆగిపోండి అయ్యా అని బలవంత పెట్టారు. ప్రభు ఆ రాత్రి వారి ఇంట్లోకి వెళ్ళారు. 30 వచ్చిన చూడండి, ఆయన భోజనానికి కూర్చున్నారు. ఆయన వారితో కూడా భోజనముకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కనులు తెరవబడి ఆయనను గుర్తుపట్టారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయ.
చూడండి పిల్లరా, అప్పటి వరకు తన గురించిన భావములు లేఖనములో రాయబడినవన్నీ కూడా వారికి బయలుపరుచుకుంటూ వచ్చారు. ఒక సాక్ష్యంగా, ఒక ఆధారంగా. నాయనలారా, ఇదిగో నేనే ఆయనను అని చెప్పేసి ఉంటే, ప్రభువా నీవేనా అని అన్నోళ్ళు, సాగిలపడోళ్ళు ప్రభుతో ఇది అయ్యారు. ప్రభు అక్కడతో అయిపోయేది. కానీ ప్రభు అట్లా చేయలా. ఆయనను అగ్గుపరుచుకోవాలా, ఆయనను ప్రత్యేకపరుచుకోవాలా. వారిలాగానే వారితో పాటు వెళ్తూనే ఉన్నాడు. కానీ ఆయన వారికి బోధించింది, వారికి బయలుపరిచింది ఏంటి? ఆయన గురించిన వచనములు, లేఖనములు. ప్రతి వచనము, ఇదిగో పలానా అధ్యాయంలో, పలానా వచనంలో నా గురించి రాయబడి ఉంది, ఇది నా గురించి రాయబడి ఉంది అని చెప్పి అవన్నీ కూడా వారికి ముందుగా ఏం చేశాడు? ఈయన బోధించిన తర్వాత అప్పుడు ఆ రొట్టె విరిచి వారికి ఇచ్చేటప్పుడు అప్పుడు వారి కనులు తెరవబడ్డాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకు ఇవన్నీ ముందుగా చేసి వచ్చాడు? ఆయన ముందుగానే అగుపరుచుకొని నేనే నా శిష్యులారా, నేనే యేసును, నేనే క్రీస్తును అని ఎందుకు చెప్పలేదు అంటే, లేఖనముల ఆధారము కావాలి. నా ప్రభు ఏది చేసినా సాక్షార్థంగా చేస్తా, ఊరికనే చేయడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మామూలుగా చేసి జరిగిపోయిందని చెప్పడు ఆయన. ముందుగానే జరగబోయేది చెప్తాడు, జరిగింది చెప్తాడు, జరిగిన తర్వాత జరగబోయేది చెప్తాడు. అవన్నీ కూడా ఏది చెప్పినా సాక్షార్థంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. నీ జీవితంలో ప్రభు ఏది చేసినా అది ఎలా ఉండాలి? సాక్షార్థంగా ఉండాలి. నా ప్రభు నా జీవితంలో ఈ కార్యం చేశాడు అని చెప్పుకునేలాగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ కార్యం ఎలా జరిగిందంటే నా ప్రభువే చేశాడు, ఇంకెవరు చేయగలరు? ఎవరూ చేయలేరు నా ప్రభు తప్ప. దేవునికి మహిమ కలుగునుగా అని మనం చెప్పుకోవాలి. ప్రతి విషయంలోనూ ఆయన సాక్ష్యంతో సహా నిరూపించారు. ఎందుకంటే ఈ కాలంలో ఉన్న వాళ్ళందరూ కూడా నిజమేనా అంటావా? మరి దాని సాక్ష్యం ఏంటి? నిజమేనా? అవునా? మేము ఎట్లా నమ్మాలి? మేము ఎట్లా నమ్మాలి? అనువులు ఎక్కువైపోయారు ఈరోజు. దేవునికి మహిమ కలుగునుగా. అందుకనే ఎలాంటి వారు ఉంటారని ఆయన ముందుగానే ఏం చేశాడు? ప్రతి దానికి కూడా సాక్ష్యం. చూడండి, 2000 సంవత్సరాల పూర్వం 2000 సంవత్సరాల క్రితం జరిగిన ఆ కార్యములు కూడా ఈ రోజు కూడా సాక్ష్యార్థంగానే ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 2000 సంవత్సరాల క్రితం జరిగిన ప్రతి కార్యం కూడా ఈ రోజు కూడా ఆయన సాక్షార్థంగానే ఉంది. అంతేకాదు, సృష్టి ఇశ్రాయేలును విడిపించిన కానించి కూడా, నడిపించిన కానించి కూడా, బానిసత్వం నుంచి విడిపించిన కానించి కూడా, ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా అన్ని కూడా సాక్ష్యార్థాలుగానే మనకు కనపడతా ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వారు కనులు తెరవబడినప్పుడు అప్పుడు గుర్తుపట్టారు. దేవునికి మహిమ కలుగునుగా. 36వ వచనం. వారు ఇలాగ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్య నిలిచి, చూడండి మరొక చోట అన్నమాట ఇది. శిష్యులు వాళ్ళందరూ కూడా అక్కడ నిలబడి ఉన్నారు. వారందరూ కూడా అలా నిలబడి ఉండగా వారి మధ్య నిలిచి, వారందరూ మాట్లాడుకుంటుంటే వారి మధ్య నిలిచి, మీకు సమాధానము అగునుగాక. దేవునికి మహిమ కలుగునుగా. అంటే ప్రభు చెప్పేది ఏంటి? వారిలో ఏమి లేదని సమాధానం అగునుగాక. నిజమే పిల్లారా, సమాధానం ఉండాలి. ఒకరికొకరికి సమాధానం ఉండాలి. అందుకే ప్రభు అన్నాడు, మీకు సమాధానము కలుగునుగాక. అంటే సమాధానకర్తే ఆయన మనకు తోడై ఉండి మనల్ని నడిపించి కూడా ఆయనే కాబట్టి, మనిషి పొసపోకుండా పొత్తు లేకపోకుండా చేయటానికి ఈ లోకం సార్ వాడు చేస్తుంటా కార్యాలు కాబట్టి వాడు ఒకరికి విరోధం చేస్తుంటాడు, ఒకరికి చిచ్చు పెడుతుంటాడు, ఒకరికి గొడవలు పెడుతుంటాడు, మనస్పర్ధాలు తెస్తూ ఉంటాడు. కానీ అక్కడ మాత్రం ప్రభువు ఉన్న చోట సమాధానమే ఉంటుంది. అందరితో కూడా ఐక్యతే ఉంటుంది. ప్రేమ, బంధము, బాంధవ్యాలే ఉంటాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మీకు సమాధానం అగునుగాక.
ఆ, అని వారితో అనెను. అయితే వారు దిగులు పడి భయక్రాంతులై భూతము చూసారా పిల్లారా, ఆయన చనిపోయి 3 దినాలే అయింది. వాని దూరం అయ్యి 3 దినాలే అయింది. 3 దినాలు అయింది. తర్వాత ఆయన వచ్చి వాళ్ళకి కనపడుతుంటే వాళ్ళు ఏం చెప్తున్నారు? భూతం అనుకుంటున్నారు. భూతం అంటే భూతం అంటే ఆ, 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 ఆత్మ. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆత్మ, దురాత్మ, దైవపాత్మ, ఈ ఆత్మ అనుకుంటున్నారు వారు. ప్రభువు వారికి వచ్చి రాగానే సమాధానం చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కానీ వారు ఆయన చూసి ఆత్మ అనుకుంటున్నారు. మరి ఆయన ఎలా రుజువుపరుచుకోవాలి? వాళ్ళ దగ్గరకు వచ్చి? అంటే వాళ్ళు నమ్మించాలిగా. ఇప్పుడు అందరూ ఉన్నారు అక్కడ. ఆ మధ్యలోకి ప్రభు వారు వెళ్ళారు. వెళ్ళేపాట్లకి తలుపు మూస్తుంది. ఆ లోపల గదిలో వాళ్ళందరూ ఉన్నారు. ఉంటే తలుపుగానే వేసింది. ఈయన లోపలికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు? అందరూ కూడా భయపడిపోతున్నారు. భయపడిపోతుంటే భయపడొద్దు, మీరు భయపడొద్దు, నేనే అంటే వీళ్ళు భయపడుతుంటే ఆయన మాట్లాడుతూ ఇంకా మీకు మాటలు వాళ్ళు నమ్మట్లేదు కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా? దేవునికి మహిమ కలుగు. అంతకుముందు ఏమన్నాడు ఆయన? ఇదిగో నా కాళ్ళు చూడు, నా చేతులు చూడు, నా కాళ్ళు నా చేతులు చూడు. ఆత్మకి ఇలా ఉండవు, కాళ్ళు చేతులు ఇలా ఉండవు. నా కాళ్ళు చూడు. ఉన్నాయి మా మాట ఉందా? చదువు. ఇదిగో నేనే ఆయనను అనుటకు, అంటే ఆయన రుజువుపించుకోవటానికి వీళ్ళు భయపడిపోతుంటే, ఇదిగో నేనేనమ్మా ఆయనేనమ్మా అంటే వాళ్ళు ఎన్నట్లా? నేనే ఆయన అనుటకు రుజువుపించుకోవడానికి, ఇదిగో చూడు నా చేతులు చూడు, నా పాదంలో చూడు, నన్ను పట్టుకొని చూడు. నాకు ఉన్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతములకు ఉండవని చెప్పి తన చేతులను తన పాదములను వారికి చూపాడు. దేవునికి మహిమ కలుగునుగా. చూసారా పిల్లరా? పాదములను చేతులను వారికి చూపించి, ఇదిగో నాలా ఎముకలు ఉండవు, నాలా ఇది ఉండదు, భూతానికి ఇలా ఉండదు, కాబట్టి నేను భూతాన్ని కాదు, ఇదిగో నేను యేసునే, నేను క్రీస్తునే, చూడండి అని ఆయన అగ్గిపరుచుకున్నాడు. అంతేకాదు అండి, అలా చెప్పంగానే వాళ్ళందరూ సంతోషపడిపోతున్నారు. సంతోషము చేత వాళ్ళు సంతోషపడుతున్నారు, మనసులో సంతోషిస్తున్నారు. కానీ ఇంకా నమ్మట్ల. వాళ్ళు ఇంకా ఆశ్చర్యపడుతున్నారు. నిజమా? అవునా? ప్రభు మనతోనే ఉన్నాడా? ప్రభు మన దగ్గర వచ్చేసాడా అని అనుకుంటున్నారు తప్ప ప్రభు అని నిజమే, ఈయన ప్రభు అని చెప్పి వాళ్ళు ఇంకా నమ్మట్ల. ఇక్కడ చూడండి, మీ యొద్ద ఏమైనా ఆహారం ఉన్నదా అని వారిని అడిగినప్పుడు వారు ఒక కాల్చిన నిప్పుల మీద కాల్చిన ఒక చేపను చూపించారు. ఒక చేప ముక్క ఉంది. ఆ చేప ముక్కనిస్తే ఆయన చేప ముక్కని తిన్నారు. వారి ఎదుట ఆయన భుజించారు. దేవునికి మహిమ కలుగునుగా. ఆ చేప ముక్కను ఆయన తిన్నాడు వాళ్ళ ఎదుట. ఇదిగో చూడండి, భూతమైతే ఇలా తిందు కదా, భూతమైతే ఎముకలు ఉండవు, శరీరం ఉండదు, నా కాళ్ళు చేతులు చూడండి ఇలా భూతానికి ఉండవు అని చెప్పాడు. అయినా వాళ్ళు ఇంకా నమ్మట్లేదు. వాళ్ళు ఇంకా నమ్మకపోతే, సరే మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా భుజించడానికి అంటే, ఇదిగో అని ఒక చేప ముక్క ఇస్తే ఆ చేప ముక్క వారి ఎదుటైనా భుజించాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, ఆయన భుజించడమే కాదండి, ఆ భుజించిన అంతటా ఆయన ఏమన్నాడు చూడండి, 44 వచనం. అంతటా ఆయన చూడండి, ఆ భుజించిన తర్వాత అప్పుడు చెప్తున్నాడు ఆయన, మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలను నెరవేరినవని వారితో చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగా.
చూసారా పిల్లలు, ముందుగానే చెప్పాడు ఇవన్నీ నెరవేరాలి. ఇదిగో లేఖనంలో, మోషే గ్రంథంలో ఉన్నాయి, ప్రవక్తల గ్రంథంలో ఉన్నాయి, కీర్తనలో ఉన్నాయి, నా గురించి రాయబడినవన్నీ కూడా, ఇవన్నీ కూడా నెరవేరాలి. ముందుగానే మీతో చెప్పానే నేను. నా జీవితంలో ఇవన్నీ నెరవేరుతారు, ఇవన్నీ నెరవేర్చడానికి నేను వచ్చాను అని వాళ్ళు ముందుగానే నా గురించే వాళ్ళందరూ ముందుగానే పలికారు అని నేను మీతో చెప్పాను కదా. ఇవన్నీ కూడా ఇప్పుడు నెరవేర్చబడి ఉన్నాయి. ఏం చెప్తున్నాడండి? నెరవేర్చబడి ఉన్నాయి. అంటే నేను ముందుగా చెప్పిన మాటలు ఉన్నాయే, ఇవన్నీ కూడా నా గురించే రాశాం, నా గురించే రాశారు, నా గురించే రాశారు. పలానా ప్రవక్త నా గురించి ప్రవచించాడు, మోషే నా గురించే చెప్పాడు, ఈ ఆధారాలు లేఖనాలన్నీ చూపించాడు కదా. ఇవన్నీ కూడా నా గురించే ఉన్నాయి, ఈ మాట నా గురించే ఉందని ముందుగా చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన వచ్చి, ఇవన్నీ కూడా నెరవేర్చబడి ఉన్నవి. అంటే ఇవన్నీ కూడా నేను నెరవేర్చేశాను. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఏదైతే చెప్పానో అది నేను నెరవేర్చాను. ముందుగా నేను మీతో చెప్పిన మాటలు ఇవన్నీ కూడా నెరవేరి ఉన్నవి అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లుగా ఆయన వారి మనస్సులను తెరిచి క్రీస్తు శ్రమపడి మూడవ దినమ మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జన్ములలో ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణను ప్రకటింపవలెనని రాయబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగును. క్రీస్తు మరణిస్తాడు, మూడో దినములు లేస్తాడు ఆయన. సర్వజనులు కూడా ఆయన వైపు త్రిప్పబడాలి అని ఇవన్నీ కూడా ముందుగానే రాయబడి ఉన్నాయి, నా గురించి రాయబడి ఉన్నాయి. ఆ ప్రవచనం నెరవేరింది అని వారితో చెప్పి ఆ లేఖనములో ఉన్నవన్నీ కూడా మరిపడి గుర్తు చేస్తున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు అంటే వారి కనులు మూయబడి ఉన్నాయి, తెరవబడలా. వారి కనులు మూయబడి ఉన్నాయి. అయ్యో మా కనులు ఎందుకు మూయబడి ఉండాలి, ఎందుకు మేము గ్రహించలేకపోతున్నాం అంటే ఆయన చనిపోయాడుగా. ఇప్పుడు అందరికీ ఏంటంటే చనిపోయాడు, సమాధి చేశాం, అంతవరకే. ఆయన బ్రతుకుతాడు, మూడో దినం ఆయన పునరుత్థానుడిగా లేస్తాడు, మూడో దినం లేచి మన దగ్గరికి వస్తాడు అని ఒక్కరు కూడా విశ్వసించాల. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కరు కూడా విశ్వాసం లేదు వారిలో. ఈయన బ్రతుకుతా, ఈయన తిరిగి లేచి వస్తాడు, మన దగ్గరికి వస్తాడని ఒక్కళ్ళు విశ్వాసం లేదు. అలా విశ్వాసం ఉంటే వారి కళ్ళు మూయబడి ఉండేవి కాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అన్నిసార్లు చెప్పారు, అన్నిసార్లు ప్రతిసారి కూడా ప్రతి లేఖంలో దాని గురించి వచ్చిన భావాలన్నింటిలో కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చాడు, ముందుగానే చెప్పుకుంటూ వచ్చాడు. క్రీస్తు మరణిస్తాడు, మూడో దినం లేస్తాడు. ఎక్కడ కూడా ఎవరు కూడా ఆ మాటలు గుర్తుకు రాల. ఎంతవరకు వాళ్ళు ఏంటంటే యేసు ప్రభు వారిని సిలువ వేశారు, అన్యాయంగా చంపేశారు, ఆయన అన్యాయంగా చనిపోయాడు, అన్యాయంగా చనిపోయాడు, అన్యాయంగా చనిపోయాడు. ఇదే తప్ప అసలు ఆయన ఎందుకు చనిపోయాడు, దేనికి చనిపోయాడు అనేది ఆయన ముందు నుంచే చెప్పుకుంటూ వచ్చాడు. ఇదిగో నేను లోక పాపములను పరిహరించడానికి వచ్చిన గొర్రె పిల్లను, అందరి పాపములను పరిహరించడానికి వచ్చాను, నా సిలువలో నేను మరణిస్తాను, నేను మరణించి మూడో దినము పునరుత్థానుడిగా నేను లేస్తాను అని ఇవన్నీ చెప్తే, ఇవన్నీ అని చెప్పిన మాటలన్నీ మరుగైపోయాయి. అంధకారం కలుగుకుంది, అందరూ కనులు మూయబడ్డాయి. అది ఎవరు గ్రహించలేకపోతున్నారు. ఎంతవరకు బాధపడుతున్నారు, ఆ ఫీలింగ్ ఉంది వాళ్ళు, ఫీల్ అవుతున్నారు, ఏడుస్తున్నారు, రోదన చేస్తున్నారు. అయ్యో నా ప్రభువా, అయ్యా మరణించావా, అయ్యా నిన్ను సిలువేసి చంపేశారు, అయ్యా నిన్ను సమాధి చేశారు, 3 దినాలు అయిపోయింది ప్రభువా అంటున్నారు తప్ప ఆయన ముందుగా చెప్పి ఇదిగో సిలువ వేయబడతాను, తిరిగి నేను మూడో దినం లేస్తాను అని అన్నారని ఆ మాట ఎవరికి గుర్తుకు రాలా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మాట గ్రహించి ఉంటే వారి కన్నులు మూయబడి ఉండేవి కావు.
నా ప్రభు మూడో దినం లేస్తాడు అని ఎదురు చూస్తూ ఉంటే వారి కన్నులు మూయబడి ఉండేవి కావు. వారి కనులు మూయబడి ఈయన తిరిగి ఆ వాక్యములని, ఆ భావములను, ఆ లేఖనములన్నీ కూడా వారికి మరిపడి గుర్తు చేసి, ఇదిగో మరిపడి ఆయన అవన్నీ చెప్పిన తర్వాత అప్పుడు వారి కళ్ళు తెరవబడుతున్నాయి. అవును, పలానా అధ్యాయంలో పలానా ప్రభు మనకి ఈ మాట చెప్పాడు కదా, పలానా అధ్యాయంలో పలానా వచనంలో ఈ మాట ఉంది కదా, అందుకనే ప్రభు చెప్పిన మాట కరెక్టే. అంటే ఈ రోజున ఆయన లేస్తాను అని చెప్పాడు కాబట్టి ఆయన లేచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయ అని చెప్పి లేఖనములు గ్రహించినట్లు ఆయన వారి మనస్సులను తెరచాడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయ. ముందుగా కనులు తెరిచాడు, రెండోదిగా మనసును తెరిచాడు. దేవునికి మహిమ కలుగుగా. మామూలుగా చెప్పేసేయలేదు, మామూలుగా నేనే ఆయన్ని పరిచయం చేసుకోవాలా. ఆయన ఎలా పరిచయం చేసుకున్నాడు? వాక్యములు, ఆయన కోసం రాయబడి ఉన్న లేఖనములు గుర్తు చేసి, పలానా అధ్యాయంలో పలానా వచ్చిన, పలానా అధ్యాయం పలానా వచ్చిన, ప్రవక్తల అధ్యాయంలో ఇదిగో ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు, మోషే ప్రవచించిన ప్రవచనాలు, కీర్తన గ్రంథం దావీదు ప్రవచించిన ప్రవచనాలు, ఇవన్నీ కూడా గుర్తు చేసి నా గురించి రాయబడి ఉన్నాయి అని, నేను శ్రమ పడాలని ఉంది, క్రీస్తు శ్రమపడి మరణించి మూడో దినం లేస్తాడని చెప్పి ఉన్నాను కదా, ఇవే మాటలు నేను చెప్పి ఉన్నాను కదా, ఇదిగో అవన్నీ కూడా ఈ రోజున నెరవేర్చబడి ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సాక్ష్యం అండి, ప్రతి విషయంలో సాక్ష్యం చూపించాడు ఆయన. రేపు పొద్దున నాలంటి వాడు వెళ్ళి అడగడానికి అవకాశం లేకోకుండా ముందుగానే నాకు అక్కడ ఆన్సర్ ఇచ్చేసాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇంకా అంతేకాదండి, ఆయన శిష్యురాలు మరియా సమాధి దగ్గరికి వెళ్ళి ఏడుస్తా ఉంది, సమాధిలో ప్రభు లేడు అని చెప్పి. ఆయన వెనకాలే ప్రభు ఉన్నాడు. అమ్మా, ఎవరి కోసం ఏడుస్తున్నావు, ఎందుకు నువ్వు ఇక్కడ, ఎందుకు ఏదో ఏడుస్తున్నావు అమ్మా అంటే, అయ్యా నువ్వు తోటమాలిలాగా ఉన్నావు, అయ్యా తోటమాలిలాగా ఉన్నావు, నా ప్రభుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారయ్యా, ఎవరో పట్టుకెళ్ళిపోయారయ్యా, ఆయన ఎక్కడున్నో చెప్తే నేను వెళ్ళి తీసుకొచ్చుకుంటానయ్యా, ఆయన ఎక్కడ పెట్టారో చెప్పండి అయ్యా, నేను తెచ్చుకుంటాను అంటుంది తప్ప ప్రభువు అన్న విషయం గుర్తుపెట్టట్లేదండి. పక్కనే ఉన్న ప్రభునే చూడండి ఎంత అవివేకంగా ఉన్నారు. పక్కనున్న ప్రభుని మనం గుర్తుపట్టట్లేదు. ప్రభు మాట్లాడుతుంటే మనకు అక్కడ తెలియట్లేదు, ఎక్కడికో వెళ్ళిపోతుంటాం, పక్కనే ఉన్న ప్రభు విడిచిపెట్టేస్తూ ఉంటాం. పక్కనే ఉన్న ప్రభుని విడిచిపెట్టేసి ఎక్కడెక్కడికో వెళ్ళి ఎక్కడెక్కడో ఎదుగుతూ ఉంటాం. కొండల మీదకి వెళ్ళి ఆ కొండకెళ్ళి ఈ కొండకెళ్ళి, ఆ గుట్టకెళ్ళి ఈ గుట్టకెళ్ళి, ప్రభు అక్కడ ఉన్నాడా, ప్రభు ఇక్కడ ఉన్నాడా, ఎక్కడ ఉన్నాడని ఎదుగుతుంటాడు. పక్కనే ఉన్న ప్రభుని విడిచిపెట్టేస్తుంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అమ్మా నేను, అయ్యా చెప్పయ్యా, ఆయన ఎక్కడ తీసుకెళ్ళో చెప్పయ్యా. మరియా అనగానే రబ్బకే, రబ్బుని క్షమించి రబ్బుని, మరియా అనగానే రబ్బుని, నా ప్రభువా, నా రక్షకుడా, నా బోధకుడా, నా విమోచకుడా, నా ప్రభువా. అప్పుడు పాదాలు గుర్తుకొచ్చాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. రబ్బుని అనగానే ఆయన స్వరం అప్పుడు గుర్తుపట్టింది అమ్మ. ఎదురుగుండా మనిషిని గుర్తుపట్ల. కారణం ఏంటి? కనులు మూయబడి ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన మాట విని 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 ఆ వాక్యం మార్పిడి, ఆ వాక్యం వారిలోకి వెళ్ళంగానే అప్పుడు గుర్తుకు వస్తుంది, ప్రభువే. దేవునికి మహిమ కలుగునుగా. ఇలా చెప్పుకుంటే పోతే చాలా మంది ఉన్నారండి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన శిష్యులది కూడా అదే పని, అందరూ అదే. ఆయన శిష్యులది కూడా అదే పని. చూడండి, ఆ మాట కూడా చెప్తాను. 21వ అధ్యాయం
4వ వచనం నుంచి రండి. యోహాను శుభవార్త 'చూడండి సూర్యోదయం అవుతుంది, ఇక అందరూ చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు. ఎందుకంటే అప్పటి వరకు ప్రభు ఏమన్నాడంటే, నేను మిమ్మల్ని మనుషులు పట్టేవారుగా మారుస్తున్నాను, మనుషులు పట్టే మీరు ఇప్పుడు చేపలు పట్టే జాలరులేమో, ఇక మీద మీరు మనుషులను పట్టే జాలరులుగా ఉంటారు, నన్ను వెంబడించండి అని చెప్పి వారందరిని తీసుకుని వచ్చి వారిని శిష్యులను చేసుకున్నాక ఇప్పుడు యేసు ప్రభు వారు సిలువ అయిపోయిన తర్వాత మరిపడి ఎక్కడో అక్కడికి వెళ్ళిపోయారు. ఎక్కడికి? చేపలు పట్టడానికి. చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు. ఆ దోణుల్లో తిరిగారు, ఆ రాత్రి అంతా తిరిగారు, వారికి ఏం దొరకల, ఒక్క చేప కూడా దొరకల. రాత్రి అంతా ప్రయాసపడ్డారు, రాత్రి అంతా కష్టపడ్డారు, ఒక చేప కూడా వారికి దొరకల. ఇక సూర్యోదయం అవుతుండగా ఇక తెల్లవారుతా ఉంది. తెల్లవారుతుండగా యేసు దరిన నిలిచి ఉన్నాడు. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు చూడండి, ఆయన యేసు అనే దరిన ఒడ్డు మీద నుంచి ఉన్నాడు. వాళ్ళు సముద్రం వారి నుంచి వస్తున్నారు, సముద్రంలోంచి వస్తున్నారు. యేసు దగ్గర నుంచి ఉన్నారని ఎవరు యేసు గుర్తుపట్టట్లా. అయితే ఆయన అంటున్నాడు, పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనాను ఉన్నదా అని అడుగుతున్నాడు. చూసారు పిల్లరా, ఆయన ఒడ్డు మీద నుంచుని వస్తున్న సముద్రంలోంచి రాత్రి అంతా చేపల కోసం తిరిగి 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 ఎక్కడ ఒక చేప కూడా దొరకలా. వస్తున్న వారితో అంటున్నాడు, పిల్లలారా మీ యొద్ద భోజనంకు ఏమైనా ఉన్నదా? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏమైనా ఉన్నదా అంటే వారేమన్నారు? ఏమీ లేదు మా దగ్గర అని చెప్పేసారు. అప్పుడు ఆయన చూడండి, మా దగ్గర ఏమీ లేదయ్యా, ఉట్టి చేతులతో ఉన్నాం, ఖాళీగా ఉన్నాం, మాకేమీ దొరకలా, రాత్రి అంతా ప్రయాసపడ్డామయ్యా, ఏం దొరకలేదయ్యా. ఈ 3.5 సంవత్సరాలు హ్యాపీగా ఉన్నామయ్యా, ప్రభువుతోనే తిరిగాం, ప్రభువుతోనే ఉన్నాం, ఆయనతోనే తిన్నాం, ఆయనతోనే జీవించాం. ఆయన మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, మమ్మల్ని ఒంటరిని చేసి వెళ్ళిపోయాడు. ఈ రోజున మరుపడి అదే వృత్తి చేసుకుందామని చెప్పి ఏదైతే వదిలిపెట్టి వచ్చామో తిరిగి అక్కడికే వచ్చామయ్యా. కానీ రాత్రి అంతా శ్రమ పడ్డామయ్యా, మాకేమీ దొరకలేదయ్యా, మా దగ్గర ఏమి లేదు. పిల్లలారా భోజనముకి ఏమైనా ఉన్నదా మీ దగ్గర అంటే మా దగ్గర ఏమీ లేదయ్యా, మేమే పస్తున్నాం, ఇక మీకేం పెట్టాం మేము అంటే ఆయన అంటాడు కదా, పిల్లలారా దోణి కుడి పక్కన వలవేయుడి. చూడండి, ఎక్కడ? దోణి కుడి పక్కన వల వేయండి మీకు దొరుకునని చెప్పాడు. చూడండి, వాళ్ళు లోతుకు వెళ్ళారు, సముద్రం అంతా తిరిగి వచ్చారు, ఎక్కడ చేప దొరకల. మరి ఆయన వర నిలిచి ఒడ్డున నిలిచి ఉన్నారు. అంటే ఇప్పుడు ఈయన మాట వినపడుతుంటే ఎంత దూరం వినపడుతుంది? ఈయన ఒడ్డు నిలిచి మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళు ఒడ్డుకు వచ్చేసారనే కదా అర్థం. ఒడ్డుకు వచ్చేసారు, వాళ్ళు కూడా ఒడ్డుకు వచ్చారు అంటే ఒడ్డు దగ్గరలోకి వచ్చారు. మా అయితే నా అంచనా అయితే నడుములోతో మోకాళ్ళలోతో నీళ్లు ఉంటాయి, అంత మించి ఉండవు. ఎందుకంటే అంత దగ్గర అయితే మాట్లాడడం సరిపోదు, మాట వినపడతాయి. ఇంకా లోతుకు వెళ్తే మాట దూరం అయిపోద్ది, వినపడదు. ఈ డిస్టెన్స్ లోనే ప్రభు ఏమన్నాడు? కుడి పక్కకు వల వేయండి అన్నాడు. కుడి పక్క వల వేయంగానే విస్తారమైన చేపలు పడ్డాయి. ఎన్ని చేపలండి? 150 చేపలు పడ్డాయి. దేవునికి మహిమ కలుగునుగా. అన్ని చేపలు పడినా వల పిగిలిపోల. దేవునికి మహిమ కలుగునుగా. ఆ చేపలు పట్టే చేపలు తీసుకున్న వలలో వేసుకున్నారు. వలలో వేసుకొని వాళ్ళు ఒడ్డుకొస్తుంటే యేసు ప్రభు వారి రొమ్మునే ఆనుకునే ఒక శిష్యుడు ఉన్నాడు వాళ్ళు. ఆయన ఎవరో మనకు బాగా తెలుసు. ఎవరైనా? యోహాను గారు. అంటే ప్రకటన గ్రంథం రాసిన ప్రత్యక్ష పొందిన యోహాను గారు.
ఈయన అంటున్నాడు, ఇది పేతురుతో అంటున్నాడు, ఏమని? పేతురు, ఆయన ప్రభు సుమి జాగ్రత్తగుండు, ఆయన ప్రభు అన్నాడు. అనేపాటికి మనోడు ఏం చేశాడు? అప్పటికి ఎలా ఉన్నాడు? ఆ మాట చదవండమ్మా. యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సీమోనైన పేతురు విని, చూసారా, వస్త్రహీనుడై ఉన్నాడు అప్పటికి. చూడండి పిల్లారా, పేతురు గారు ఎలా ఉన్నాడు? వస్త్రహీనుడై ఉన్నాడు. వస్త్రహీనుడై ఉన్నప్పటికీ ఆయన ప్రభు చూసేటప్పటికి ఎలా ఉన్నాడు? వస్త్రహీనుడుగా కనపడుతున్నాడు. అప్పుడు యోహాను అంటున్నాడు, ఇదిగో ఆయన పేతురు సుమి, దేవునికి మహిమ కలుగు. పేతురు అన్నాడు, ఇదిగో జాగ్రత్తగా ఉండు, ఆయన ఎవరు ఉండు? మన ప్రభు. అనేపట్లకి ఈ వస్త్రహీనుడై ఉన్నవాడు పై వస్త్రం వేసుకొని సముద్రంలో దూకేశాడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. చూడండి, పై వస్త్రం వేసుకొని సముద్రంలో దూకాడు. మరిపడి ఆ వస్త్రహీనుడైన పేతురు గారు మరిపడి ఆ నీళ్ళలో మునిగి తను శుద్ధీకరించుకున్నాడు. పై వస్త్రం ధరించాడు. దేవునికి మహిమ కలుగుగా. ఆ పై వస్త్రం వేసుకున్నాడు. ఆ వస్త్రం వేసుకున్న తర్వాత ఏం జరిగిందో చూసారా? ఏమైందో చెప్పమంటారా? పేతురు గారిని 15వ వచనంలో ఉంది. పేతురు గారిని యేసు ప్రభు మాట్లాడాడు. పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ముమ్మారు ఒకే క్వశ్చన్ అడిగాడు. ఒకే క్వశ్చన్ 3 సార్లు కూడా ఒకే మాట, పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? వీరందరికంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? వస్త్రహీనుడే ఉన్నవాడు తిరిగి వస్త్రాన్ని ధరించాడు. ధరించిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు, పేతురు, వీళ్ళందరికంటే నువ్వు ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? ఓ ప్రభువా, నేను ఎక్కువగా ప్రేమిస్తున్నానయ్యా. పేతురు, వీళ్ళందరికంటే నువ్వు ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? ప్రభా, అందరికంటే ఎక్కువ నేనే ప్రేమిస్తున్నానయ్యా. పేతురు, వీళ్ళందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా? ప్రభువా, నేను ఎంత ప్రేమిస్తున్నా అది నీకే తెలుసు అయ్యా. అయినా నన్ను ఎందుకు ఎంతగా శోధిస్తున్నావు? పేతురు, ఇదిగో నా గొర్రెలను మేపు. పేతురు, నా గొర్రె పిల్లలను మేపు. పేతురు, నా గొర్రెలను కాయము. పేతురు, నా గొర్రెలను మేపుము. ఊరికిని అడిగాడా దేవుడు? ముమ్మారు అడిగాడు. పేతురుని ఊరికిని అడిగాడా? పేతురు యొక్క అంతరంగం ఎలా ఉందో చూశాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వస్త్రహీనుడై ఉన్న పేతురు ఇప్పుడు ఎలా ఉన్నాడో చూశాడు. ఆ వస్త్రం ధరించిన తర్వాత ఎలా ఉన్నాడో చూశాడు. ఆ నీళ్ళలో దుమికిన తర్వాత మరి ఇప్పుడు పైకి వచ్చిన తర్వాత ఎలా ఉన్నాడో చూశాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అప్పుడు ఆయన అంటాడు కదా, 8వ వచనం నుంచి రండి. చూడండి, ఇంచుమించు 300 ఇన్నూరేనా 200 మూరల దూరం, అంటే దగ్గరలో మూరల దూరం, దగ్గరలో ఉన్నా. ఇలా ఏనా ఏం మాట? దాన్ని ఎదగర కూర్చో, విడివిడి కూర్చో. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దగ్గరగా ఉన్నారు. చదువునమ్మా. చూడండి, తక్కిన శిష్యులందరూ కూడా చేపల గల వలను లాగుతున్నారు. ఆ చిన్న దోణిలో వచ్చి వారు దిగి దరికి రాగానే, చూడండి, వారు ఎప్పుడైతే ఆ దోణి దిగి దరికి వస్తున్నారో అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు. హల్లెలూయా. ప్రభు తెలీదా అండి? రాత్రంతా నా బిడ్డలు కష్టపడ్డారే, రాత్రంతా వాళ్ళు వేశారే, ఒక్క చేప కూడా వాళ్ళకి దొరకలేదు. వాళ్ళు పసుతూ ఉన్నారు, వాళ్ళు ఆకలితో ఉన్నారు. అయినా ఈయన అడుగుతున్నాడు, పిల్లలారా, మీ దగ్గర తినడానికి ఏమైనా ఉన్నదా? ఏముంటది ప్రభు? నువ్వు మాకు దూరం, మా ప్రభు మాకు దూరం అయిపోయాడయ్యా, మాకు ఏమీ లేదయ్యా తినడానికి.
ఆహారం మాకు లేదయ్యా. రాత్రి అంతా మేము ఆకలితోనే ఉన్నాము. ఏదైనా ఒక చేప అన్నా దొరుకుతుంది అనుకున్నాం. ఒక్క చేప కూడా దొరకలేదయ్యా. అంటే వల వేయమన్నాడు. కుడి వైపున వల వేస్తే 150 చేపలు దొరికాయి. 150 చేపలు దొరికాయి. ఆ వల వేసుకొని ఇప్పుడు ఆ చేపలు పట్టుకొని వాళ్ళందరూ దిగి ఒడ్డుకొచ్చారు. ఒడ్డుకొచ్చి చూస్తుంటే వాళ్ళ కోసం విందు అక్కడ సిద్ధంగా ఉంది. నిప్పుల మీద వేడి వేడి నిప్పుల మీద కాలుతూ ఉన్నాయి. ఒక పక్కన చేపలు గాలి ఉంటే ఒక పక్కన రొట్టె కాలుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. చలిలో చలిలో రాత్రంతా గడిపారు. సముద్రపు నీళ్ళలో రాత్రంతా గడిపారు. అలసిపోయిన ప్రాణాలు, అలసిపోయిన ప్రాణాలు, నీరసిన ప్రాణాలు. అప్పుడే సూర్యోదయము ఉదయిస్తున్న సమయంలో వారికి ప్రభువారు ఆహారం పెట్టడం కోసం సిద్ధపరిచేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ రొట్టె విరిచి వాళ్ళకి పెడుతుంటే వారి కన్నులు తెరవబడ్డాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిజం ప్రియులారా, ప్రభువు ఎదురుగా ఉండనే చూడలేకపోయారు. ప్రభువు మాట్లాడుతుంటే వినలేకపోయారు, గ్రహించలేకపోయారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువు దూరం అవగానే పేతురు గారే అందరికీ పెద్దన్న అయిన పేతురు గారే అందరికీ ముందుగా నిలబడిసిన వాడే. అందరిలోనూ పెద్దవాడు పేతురేనండి. మరి ఆయనే వస్త్రహీనుడుగా ఉన్నాడు. వస్త్రహీనుడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కానీ నా ప్రభు ఏం చేశాడు? తిరిగి వాళ్ళని బలపరిచి ఆహారం ఇచ్చి బలపరిచాడు. బలపరిచి ఇదిగో ఇకెన్నడు మీరు ఒంటరి కాదు, మీ ప్రయాస ఎన్నడూ వ్యర్థము కాదు, ఈ పడిన ప్రయాస వ్యర్థము కాదు అని చెప్పి అదే పేతురుని ఆయన గొర్రె పిల్లలను ఖాయమన్నాడు. ఆయన మందలను మేపమన్నాడు. ఆయన గొర్రెలను ఖాయమని చెప్పాడు. పేతురు లేచి ఆయన వాక్యము బోధిస్తూ ఉంటే ఒకప్పుడు 5,000 మంది, ఒకప్పుడు 2,000 మంది దేవునికి మహిమ కలుగునుగాక ప్రభు వైపు తిరిగిపోతున్నారు. కారణం ఏంటి? ప్రభు అక్కడ వారిని బలపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. బలపరిచాడు. ఎలా బలపరిచాడు అంటారా? ఒక రోజున ఏలియా బదరి వృక్షం కింద కూర్చొని, ప్రభువా ఇంత మటుకు చాలు, నా పితరుల కంటే నేను గొప్పవాడనే కాదు, ఇదిగో నా ప్రాణం తీసుకో, ఇక చాలు, నేను చేసిన చాలు, నేను జీవించిన జీవితం చాలు అని చెప్పి ఆ చెట్టు కింద కూర్చొని ఈ ప్రభు ఆయన మొర పట్టుకొని ఆ నీడను పడుకుని అక్కడే నిద్రపోతుంటే దేవదూత వచ్చి, ఏలియా ఏలియా లేకు, ఇదిగో భోజనం చేయి. నిప్పుల మీద కాల్చిన రొట్టె ఇచ్చి భోజనం చేయి. మరిపడి అక్కడ నిప్పుల మీద కాల్చిన రొట్టె ఉంది, ఏలియా లే, ఇది భోజనం చేయి. తర్వాత ప్రభు, ఇదిగో నీవు భోజనం చేయి, నీవు వెళ్ళాల్సిన స్థలం ఇంకా, నీవు చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి, నీ ప్రయాణం ఇంకా చాలా ఉంది, నువ్వు వెళ్ళాల్సిన చాలా చోట్లకి నువ్వు వెళ్ళాలి. నువ్వు ఇప్పుడే చనిపోతానంటే ఎట్లా? అనేక రాజులు అభిషేకించాలి, అనేక ప్రవక్తలు అభిషేకించాలి, అనేకులు నువ్వు తరిపిదిచ్చి తయారు చేయాలి. నా ప్రణాళిక చాలా ఉంది. నీవు పడాల్సిన శ్రమ, నువ్వు పైన వెళ్ళాల్సిన దూరము చాలా దూరం నువ్వు ప్రయాణం చేయాలి. నీ శక్తికి మించి నువ్వు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కావాలి ఆ శక్తి నువ్వు కావాలంటే, నువ్వు అంత దూరం ప్రయాణం చేయాలంటే ఇదిగో ఈ రొట్టె తినాలి. నిప్పుల మీద కాల్చిన రొట్టె దేవుడు ఇవ్వలేదా? అలా ఇచ్చేవాడు ఏలైనా బలపరచలేదా? ప్రభు కూడా శిష్యుల్ని అదే విధంగా ఆ నిప్పుల మీద కాల్చిన రొట్టెను ఆ చేపనిచ్చి బలపరచలేదా? బలపరిచి ఇదిగో మీ ముందు ఉంచబడిన నా ప్రయాణము చాలా ఉన్నది, అనేకులు నా వైపు తిప్పాలి,
అనేకులను నా సొత్తుగా మార్చాలి అని చెప్పి వారిని నా ప్రభు అక్కడ బలపరిచారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అప్పటికి ప్రభు వారికి ప్రత్యక్షమవటం మూడవసారి. ఎన్నోసారి అండి? మూడవసారి ప్రత్యక్షమయ్యాడు. అయినా సరే మూడవసారి ప్రత్యక్షమయ్యా కూడా ఆయన గుర్తుపట్టలేకపోయారు. అంటే ఆయన పునరుత్థానుడై లేచిన తర్వాత మూడవసారి వాళ్ళకి ప్రత్యక్షమైన వాళ్ళు మూడవసారి కూడా గుర్తుపట్టలేదు ఆయన. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, యోబు మహాభక్తుడు ఒక మాట అన్నాడండి. 9వ అధ్యాయం 24వ వచనంలో ఒక మాట ఉంది. భూమి దుష్టుల చేతికి అప్పగింపబడి ఉన్నది. వారి న్యాయాధిపతులు మంచి చెడ్డలను గుర్తింపలేకుండా ఆయన చేయును. ఆయన కాక ఇవన్నీ జరిగించేవాడు. మరి ఆయన తప్ప ఇంకెవరో ఇది జరిగించేది? దేవునికి మహిమ కలుగునుగా. భూమి దుష్టుల చేతికి అప్పగించబడి ఉందండి. ఈ భూమి ఎవరి చేతిలో ఉంది? దుష్టుడి చేతిలో ఉంది. దుష్టుల చేతికి భూమి అప్పగించబడి ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు వారి చేతిలోంచి ప్రజలను విడిపించి నడిపించాలి. దుష్టుడి చేతిలోంచి ప్రజలను విడిపించి నడిపించాలి. అది ప్రభువు ఇచ్చిన మార్గం, ఆయన చూపిన మార్గం. ఆ మార్గం ఉండగా వీళ్ళందరూ కూడా నడిపించగలగాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి ఒక రోజున యేసు ప్రభు వారంట ఒక ప్రాంతానికి వెళ్తుంటే అక్కడ ఆయనకి ముందుగానే ఆయన శిష్యులను చూసి గుర్తుపట్టి ఈయన యేసు ప్రభు శిష్యులు అని చెప్పి వాళ్ళు యేసు ప్రభు వారేమో వాళ్ళని దూరంగా వెళ్ళిపోమన్నాడు. ఇగో కొంతకాలం మీరు వెళ్ళి ఇదిగో దూరంగా వెళ్ళి మీరు కొంచెం రెస్ట్ తీసుకుంటే అప్పటి వరకు వాళ్ళు అనేక కార్యాలు చేశారు, అనే అద్భుతాలు చేశారు. చేసిన తర్వాత వాళ్ళు వచ్చి యేసుప్రభు వారితో చెప్పారు, సరే మీరు అయితే ఈ పూట మీరు రెస్ట్ తీసుకొని మన అరణ్యానికి వెళ్ళిపోతాం, ఎక్కడుంటే మీకు రెస్ట్ దొరకదు అని చెప్పి వాళ్ళతో చెప్తే వాళ్ళందరూ కూడా అరణ్యానికి వెళ్ళారు. వాళ్ళు వెళ్తుంటే ప్రజలు వారు అటు వెళ్ళటం చూసి ఈయన యేసు యొక్క శిష్యులు కదా వీళ్ళు అని చెప్పి అందరూ పరుగు పెట్టుకుంటా కాలు నడకనే వీళ్ళు వారికంటే ముందుగా వెళ్ళి వీరు చేరుకున్నారంట అక్కడ ఆ స్థలంలో. దేవునికి మహిమ కలుగునుగా. అలా చేరుకున్నప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభు వారు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళకి వాళ్ళందరినీ చూసే వాళ్ళకి ఆయన కనికరం పుట్టింది. వారందరి మీద కనికరం పుట్టింది. ఎందుకంటే అంతమంది ప్రజలు ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకు ఎదురు చూస్తున్నారు అంటే యేసు ప్రభు వారు వచ్చి ఒక మాట చెప్తాడేమో అని ఆయన కోసం ఎదురు చూస్తున్నారంట. ఆయన చూసినప్పుడు వాళ్ళందరూ ఎలా కనపడ్డారంటే కాపరి లేని గొర్రెల్లా కనపడ్డారు. కాపరి లేని గొర్రెల్లా కనపడితే వారి మీద కనికరపడి అనేకమైన విషయాలు వారికి బోధించారు. దేవునికి మహిమ కలుగునుగా. అనేక విషయాలు వారికి బోధించాడండి. దేవునికి మహిమ కలుగునుగా. మరి యేసు వారి కనులు తెరిస్తే, వారి కనులు ఎదురైన ఉంటే ఎలా ఉంటది? ఇప్పటివరకు కనులు మూయబడ్డాయి కాబట్టి వాళ్ళు ఎవరు గ్రహించలేకపోయారు. వారితోనే ఉన్నా గ్రహించలేకపోయారు. ఆ వాక్యముని ఆయన గురించి వాయబడిన లేఖమున్న వాక్య భాగంలో బయటకు ఆయన వారికి బయలుపరిస్తే అప్పుడు వాళ్ళ కనులు తెరవబడ్డాయి. కానీ యేసు ప్రభు వారి కన్నులు తెరవబడి ఉంటే, కన్నులు తెరిచి ఉంటే, ఆయన గుర్తించగల కన్నులు మనకే ఉంటే మరి ఎలా ఉంటది? ఎలా ఉంటదంటే 2 మాటలు చెప్పి నేను వాక్యం ముగిస్తా. మత్తయి శుభవార్త 14వ అధ్యాయం 35వ వచనంలో ఒక మాట ఉంది.
అక్కడ జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపక్కల చూడండి, ఇప్పుడు వరకేమో ఆయన గుర్తు పట్టని వారి కోసం మాట్లాడాం. ఇప్పుడు ఆయన గుర్తుపట్టే వారి గురించి చెప్తున్నాను. అక్కడ జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపక్కల ఆ ప్రదేశంలో నుండి వారందరూ కూడా వర్తమానం పంపి, చూడండి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఏం చేశారంటే యేసు ప్రభువును గుర్తుపట్టారు. గుర్తుపట్టమే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ వర్తమానం పంపించేశారు. అందరికి వర్తమానం పంపించి ఏమంటున్నారంటే రోగులనందరినీ ఆయన యొద్దకు తెప్పించారు. చూడండి, రోగులందరినీ కూడా ఈయన యేసు ప్రభు వారు ఈయన స్వస్థపరుస్తాడు, ఈయన వచ్చి మాట పలికితే స్వస్థపరచబడిపోతారు అని చెప్పి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ రోగులందరూ మనుషులను పంపించి అక్కడ ఉన్న రోగులందరినీ కూడా ఆయన దగ్గరకు తీసుకుని వచ్చి, చూడండి ఆ పోగు చేశారు. రోగగ్రస్తులందరినీ అక్కడ తీసుకుని వచ్చారు. ఆ ప్రాంతం వారు తీసుకొచ్చి వాళ్ళు ఏమంటున్నారు తెలుసా ప్రభుతో, వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకున్నారు. దేవునికి మహిమ కలుగుగాక. చూడండి పిల్లరా, అందరిని చూడండి, యేసు ప్రభు ఆ ప్రాంతానికి వచ్చారని చెప్పి ఆయన గుర్తుపట్టిన ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఆ చుట్టుపక్కల ఉన్న రోగగ్రస్తులందరినీ కూడా, రోగం కలిగిన వారందరినీ కూడా ఆ రోగగ్రస్తులందరూ కూడా పోగు చేసి తీసుకుని వచ్చి ఆయన ముందు సాగిలపడి అడుగుతున్నారు, అయ్యా వీరెంత రోగము కలిగిన వారయ్యా, వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రం ముట్టనివయ్యా చాలు, అంతకు మించి మేము అడగట్లా. ఏం ముట్టమంటున్నారండి? ప్రభా నీ వస్త్రపు చెంగు వీరిని ముట్టనివ్వండి. దేవునికి మహిమ కలుగుగా. ఎంతటి విశ్వాసమో చూడండి. వస్త్రపు చెంగే, ఈ వస్త్రపు చెంగు ముడితే చాలయ్యా, నీ వస్త్రపు చెంగుని వీరందరిని ముట్టనివ్వండి అయ్యా. ప్రభు ఏం మాట్లాడాల? ఆయన వస్త్రపు చెంగు ముట్టిన వారందరూ కూడా స్వస్థత నొందారు. దేవునికి మహిమ కలుగుగా. ఎందుకంటే వారి కనులు అలాంటి తెరబడి ఉన్నాయి. ఆయన చూడగలిగారు. ఆయన చూడగానే వీళ్ళు ఆయన శక్తివంతుడైన దేవుడు వచ్చాడు మా దగ్గరికి అన్నారు. ఆయన వాళ్ళ విశ్వాసము చూడండి. ప్రభా వీళ్ళ కోసం ప్రార్థన చేయండి అయ్యా, ప్రభా వీళ్ళ కోసం ఒక మాట పలకండి అయ్యా, వీళ్ళు స్వస్థపరచండి అని అడగల. అయ్యా ప్రభువా వీరు రోగగ్రస్తులు, వీరిని నీ వస్త్రపు చెంగు ముట్టనివ్వండి చాలయ్యా. నీ వస్త్రపు చెంగు ముడితే వాళ్ళు స్వస్థపరచబడతారయ్యా. నీ వస్త్రపు చెంగు ముడితే వాళ్ళు బాగుపడతారయ్యా. అయ్యా నీ వస్త్రపు చెంగు ముట్టనివ్వండి అయ్యా అంటే యేసు ప్రభు వారు సరే అంటే వారు వచ్చి ఆ వస్త్రపు చెంగు ముట్టి స్వస్థపరచబడ్డారు. దేవునికి మహిమ కరుణులుగా. హల్లెలూయా. ఇది ఆయన చూసి ఆ కన్నులతో చూసిన వారు చేసే పని. దేవునికి మహిమ కలుగుగా. కన్నులతో చూడటమే కాదండి, ముందుగా యేసు ప్రభువుని గుర్తెరగటమే కాదు, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరి దగ్గరికి కబుర్లు పంపించి అక్కడ ఉన్న రోగులందరినీ పోగు చేసి దగ్గరకు వచ్చి వాళ్ళ విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు. వస్త్రపు చెంగు ముడితే వీళ్ళు స్వస్థపరచబడతారు. ప్రభువా వీళ్ళు కరుణించు, వీళ్ళని మీ వస్త్రపు చెంగు ఒక్కసారి ముట్టనివ్వండి అయ్యా, వీళ్ళు ఈ రోగం నుంచి బాగుపడతారయ్యా. ఆయనను వస్త్రపు చెంగు ముట్టగానే వాళ్ళందరూ కూడా స్వస్థపరచబడ్డారు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఇంకొక మాట ఏంటంటే షులమితి ఉంది కదా, పరమగీతాల్లో షులమితి. ఈ షులమితి దగ్గరికి సియోను కన్నికలు ఉన్నారు, యెరూషలేము కన్నికలు ఉన్నారు. ఈ కన్నికలు వచ్చి అసలు నీ ప్రియుడు గురించి ఏంటి, ప్రత్యేకత ఏంటి, నీ ప్రియుడు యొక్క ప్రత్యేకత ఏంటి? ఇప్పుడు నీ ప్రియుడు యొక్క ప్రత్యేకత ఏంటి? నీవు నా ప్రియుడు నా ప్రియుడు నా ప్రియుడు ఎదురు చూస్తున్నావే, ఎప్పుడు కూడా నిత్యము నా ప్రియుడు అని ఎదురు చూస్తున్నావే, అసలు నీ ప్రియుడు యొక్క ప్రత్యేకత ఏంటి? ఈ మనుషులందరికంటే కూడా నీ ప్రియుడు కూడా ఆ ప్రత్యేకత ఏంటి అని అడుగుతున్నా. మరి నీ దేవుడి గురించి నువ్వేం చెప్తావు? ఏమండి,
మీ దేవుడి గురించి మీరు ఏం చెప్తారు? మీ దేవుడు మీ దేవుడి గురించి మీరు ఏం చెప్తారు? ఏమని చెప్తారు? కానీ షులమితి ఒక మాట ఉంది చూడండి. చూడండి చక్కని మాట. పరమయుతాలు 5వ అధ్యాయం 9వ వచనం నుంచి ధ్యానించుకుందాం. అక్కడ ఉన్న స్త్రీలలో చూడండి, స్త్రీలలో అధిక సుందరి వగుదాన. ఈ అధిక సుందరి వగుదాన అంటే అక్కడ స్త్రీలందరిలో కూడా ఆ అత్యధిక అందంగా ఉన్నదాన అంటున్నాడు. ఎవరో అందంగా ఉన్నది? షులమితి. ప్రభు కోసం ఎదురు చూస్తున్న పరమగీతలు ప్రియురాలు. ఆ ప్రియురాలు ఎలా ఉందంటే ప్రభు యొక్క ప్రియురాలు. ఆ ప్రియురాలు ఎలా ఉంది? షులమితి ఎలా ఉందంటే స్త్రీలందరిలో, ఆ స్త్రీలు అక్కడ ఉన్న స్త్రీలందరూ కూడా అంటున్నారు, స్త్రీలందరిలో కూడా అందంగా ఉన్నదాన, అధిక సౌందర్యము అగుదాన. స్త్రీలలో అధిక సౌందర్యవతి అగుదాన. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏంటి అంటే, వేరే ప్రేమించుకున్న ప్రియులు ఉన్నారే వారికంటే కూడా నీ ప్రియుడు యొక్క విశేషం ఏంటి? దేవునికి మహిమ కలుగుగా. నీవు ఎంతగా ఎదురు చూస్తున్నావు ఆయన కోసమే, ఇంతగా కన్నీరు కారుస్తున్నావో, ఎంతగా విలపిస్తున్నావో, ఇది ఆయన కోసం ఎంత నిష్ఠ నియమంతో కలిసి ఉన్నావో, ఆయనకి ఎందుకు అంతగా చేస్తున్నాడు? అసలు ఆయన ఒక విశేషం ఏంటి? ఆయన గురించి చెప్పు మాకు. ఆయన ఒక ఘనత ఏంటి? ఎందుకు ఆయన అంత ఖ్యాతి పొందాడు? ఏంటి విషయం ఏంటి అంటారు. దేవునికి మహిమ కలుగుగా. అంటే వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏమి? నీవు మా చేత ప్రమాణము చేయించుకొనుటకు. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? మా చేత ఆ సులమతి ఏం చేసింది? వారితో ప్రమాణం చేయించుకుందంట. ప్రమాణం చేయించుకుందంట. ఇదిగో నీ ప్రియుడి గురించి నువ్వు ఎలా ప్రమాణం చేయించుకోవడానికి కారణం ఏంటి? వేరే ప్రియుడి కంటే నీ ప్రియుడు కూడా విశేషం ఏంటి అని వాళ్ళందరూ అడిగితే చక్కని మాట చెప్పింది. చూడండి, నా ప్రియుడు, చూసారా, నా ప్రియుడు ధవలవర్ణుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతనిని గుర్తింపవచ్చు. చూడండి, ప్రత్యేకపరచబడిన వాడు. 10,000 మంది పురుషులు అక్కడ ఉన్నా సరే నా ప్రియుడు నేను గుర్తించగలను. ఆయన గుర్తించవచ్చు, ఆయన గుర్తించవచ్చు. ఆ 10,000 మందిలో కూడా ఆయన ప్రత్యేకత కలిగిన వాడు. నా ప్రియుడు ధవలవరుడు, రత్నవరుడు, 10,000 మందిలో ప్రత్యేకత కలిగిన వాడు. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకపక్షముల వలె నల్లనివి. ఆ తల వెంట్రుకలు అంట నొక్కులుగా కనపడుతున్నాయంట. అతని కళ్ళు నదీ తీరముల యందుండు గువ్వల వలె కనబడచ్చు. అవి కన్నులు ఎలా ఉన్నాయి? పాలతో కడగబడినట్టుగా తెల్లగా ఉన్నాయి. అవి చక్కగా తాచిన పొదిగిన రత్నము వలె ఉన్నాయి. అతని చెక్కులు పరిమళ పుష్ప స్థానములు, సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు. అతని పెదవులు పద్మముల వంటివి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి పిల్లరా, ఎలా వర్ణిస్తుందో చూడండి తన ప్రియుడు గురించి. తన ప్రియుడు గురించి ఎలా చెప్తుందో చూడండి. మరి నీ ప్రియుడు గురించి నువ్వు ఎలా చెప్పగలవు? నీ ప్రియుడు అంటే మీ ఆయన గురించి చెప్తావా? ఏమా మీ ఆయన గురించి చెప్తారా మీరు? మరి ఎవరి గురించి చెప్పాలి? ప్రభువు గురించి నువ్వు ఎలా వర్ణిస్తావు? ఇప్పుడు మీ ఆయన గురించి చెప్పమ్మా అంటే 2 మాటలు అంటే ఏమంటావు? మా ఆయన అలాంటోడు, మా ఆయన అలాంటోడు, ఎప్పుడు నన్ను తిడుతూ ఉంటాడు, ఎప్పుడు కొడుతూ ఉంటాడు, ఎప్పుడు గొడవ పడుతూ ఉంటాడు అంటావు. లేదంటే మా ఆయన చాలా మంచివాడండి, బాగా ప్రేమిస్తున్నాడండి, నేను బాగా చూసుకుంటాడండి అంటావు. అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? దేవునికి మహిమ కలుగునుగా. కానీ మరి నీ ప్రియుడు అలాని
శిలమతి నడితే శిలమతి చెప్తుంది ఏమని? నా ప్రియుడు రత్నవరుడు, నా ప్రియుడు ధవలవరుడు, నా ప్రియుడు 10,000 మందిలో 10,000 మంది పురుషులలో గుర్తింపవచ్చు. దేవునికి మహిమ కలుగాక. హల్లెలూయా. ప్రత్యేకత అండి. నీ ప్రియుని యొక్క ప్రత్యేకత నీవు అక్కడ చాటాలి. దేవునికి మహిమ కలుగాక. ఆయన చూసిన వారు చెప్పగలిగిన మాట అది. ఆయన చూసిన వారు, ఆయన గుర్తుపట్టిన వారు చెప్పే మాటలు అవి. దేవునికి మహిమ కలుగాక. హల్లెలూయా. ఆయన చూడలేటంటూ వారు లేఖనములను చూపించి, ఆ లేఖనములు చూపించి, ఇదిగో ఇది నా కోసమే రాయబడి ఉందని మరిపడి ఆయన జ్ఞాపకం చేసి, మరిపడి ఆయన చేసి, అప్పుడు వాళ్ళ కన్నులు తెరబడుతున్నాయి. కానీ ఆయన చూసిన వారు చెప్తున్నారు కదా, నా ప్రియుడు 10,000 మంది పురుషులలో ప్రత్యేకత కలిగిన వాడు. ఆయన చూడగానే అంతమంది 10,000 మంది నువ్వు తీసుకొచ్చిన నా ప్రియుడికి ఆ స్థానం ప్రత్యేకమైన స్థానమే. ఆయన ప్రత్యేకంగా ఉన్నవాడే. అందరిలో కూడా ఆయనకి ప్రత్యేకత ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీ ప్రియుడు అందరు ఎలాంటి వాడా? కాదండి, కాదు. ఆయన ప్రత్యేకించబడిన వాడు. నీ ప్రియుడు. దేవునికి మహిమ కలుగును. ఆయన కోరుకున్నది కూడా అదే. ఏంటంటే నీవు కూడా అలా ప్రత్యేకించబడాలి. నీవు కూడా అలాగే ప్రత్యేకించబడాలి. 10,000 మందిలో నువ్వు ఉన్నా సరే, నా ప్రియురాలా సుందరి, అతి సుందరి. దేవునికి మహిమ కలుగునుగా. గుర్తించగలగాలి. నిన్ను కూడా దేవుని కుమార్తె, దేవుని యొక్క సొత్తు, దేవుని కుమారుడు అని నిన్ను కూడా గుర్తించగలగాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. నీవు కూడా గుర్తించగలగాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి ప్రియులారా, మరి వారాయనను గుర్తిపట్టలేకుండా వారి కనులలో మోయబడ్డాయి. ఆయనతో నడిచిన వాళ్ళే, ఆయనతో ఉన్న వాళ్ళే, ఆయనతో తిరిగిన వారే ఆయన మర్చిపోయారు. కనులు గుర్తుపట్టలేకుండా మూయబడుతున్నాయి. కారణం ఏంటి అంటే, ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన గురించి రాయబడిన మాటలు వారి హృదయంలో లేవు. ఆయన 3వ దినము మరణించి లేస్తారని రాయబడిందిగా. ఆయన 3వ దినం లేచి వచ్చాడు అన్న విశ్వాసం లేదు వాళ్ళు. అయ్యో నా ప్రభు చనిపోయాడే, అయ్యో మా ప్రభు చనిపోయాడే అని అనుకుంటున్నాం తప్ప, ఆయన ఎందుకు చనిపోయాడు, చనిపోయిన నా ప్రభు 3వ దినం లేస్తానని ఖచ్చితంగా ఇది నా ప్రభువే ఈయన అని ఆయన ఎవరు హత్తుకోవాల. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కానీ ఆయన కనులు తెరవబడిన వారు, ఆయన చూసిన వారు ఏమంటే అనేక మందిని సమకూర్చారు, అనేక రోగాల నుంచి విడిపించబడ్డారు. వారందరూ కూడా వాళ్ళ విశ్వాసం ఏంటంటే వస్త్రపు చెంగుని ముడితేనే స్వస్థత కలిగేంత విశ్వాసం కలిగి ఉన్నారు. ఇక శులమతి అంటే ప్రియుడి కోసం ఎదురు చూస్తున్న ప్రియురాలు అంటే అంతకు ఇక వర్ణింప సఖ్యము కాని అంతగా ఆ ప్రియుడిని వర్ణించేసింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి మన ప్రియుడు ఎలా ఉండాలి? మన ప్రభువైన యేసుక్రీస్తు ఎలా ఉండాలి? ధవలవరుడు, రత్నవరుడు, 10,000 మందిలో అతి సుందరుడై. ఆ ప్రియుడిని మనం చేరుకోవడానికి, ఆ ప్రియుడితో కలిసి మన కోటాను సంవత్సరాలు ఉండడానికి మన కన్నులు తెరవబడాలి. ఆయన చూడగలిగిన కళ్ళు, ఆయన స్తుతించగలిగిన నాలుక, ఆయన ఎదుర్కోవడానికి కావాల్సిన శక్తి మనం పొందుకోలాగిన ప్రార్థన చేసుకుందాం. మరి ప్రియులారా, మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అట్లాగే రేపటి దినం నెలలో మొదటి దినం కాబట్టి మరి రేపు వాగ్దాన సందేశం ఉంటుంది, ప్లస్ కుటుంబ ఆశీర్వాద కూడిక 2 కలిపి వాగ్దాన
సందేశం మాస ప్రారంభం, నవంబర్ మాస ప్రారంభ వాగ్దాన సందేశం ఉంటుంది. ఎవరు కూడా మిస్ అవ్వద్దు. మీరు పాల్గొని పొందండి. అనేకులను పాల్పొంపులు పొందండి, ప్రోత్సహించండి, అనేకులు షేర్ చేయండి. మీరు మీ కుటుంబాలతో పాల్గొన్న కుటుంబం అంతా కూడా ఆశీర్వదించబడతారు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. రేపు 1వ తారీఖు కాబట్టి ఆరాధన ఉంటుంది. తర్వాత ఎల్లుండి యథావిధిగా పునరుత్థాన ఆరాధనలు ఉంటాయి. మరి రేపు ఎల్లుండే మాసంలో మొదటి పునరుత్థాన దినం కాబట్టి, మొదటి ఆదివారం కాబట్టి ప్రభు వల్ల ఉంటుంది. అందరూ కూడా సిద్ధపడండి. మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.